నిమ్మకాయ పచ్చడి పెట్టాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా, అయితే సింపుల్గా అయిపోయే విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. నిమ్మరసంతో పచ్చడి ఈ విధంగా పెట్టుకున్నారంటే 2-3 వారాల వరకు నిల్వ ఉంటుంది. ముందుగా నిమ్మకాయలను కడిగి మంచిగా తడి లేకుండా తూడ్చి కట్ చేసి ఇలా నిమ్మరసం తీసుకోవాలి. మనం నిమ్మరసం తీసుకున్న కప్పుతోనే కారం కూడా తీసుకోవాలి. అలాగే ఉప్పు మాత్రం సగం కప్పు వరకు తీసుకోవాలి. తర్వాత మెంతులు వేయించి పొడి చేసుకొని 1 స్పూన్ వరకు తీసుకోవాలి. తర్వాత జీలకర్ర వేయించి 1/2 స్పూన్ వరకు తీసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు పోపు చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మొత్తంలో చేసుకుంటే అలా పెట్టుకోవచ్చు. మనం కొంచెం చేసుకుంటే మాత్రం ఇన్స్టంట్గా అప్పటికప్పుడు 3-4 నిమ్మకాయలైనా కూడా మంచిగా సరిపోతుంది. ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల పల్లీల నూనె వేసుకొని శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ముఖ్యంగా శనగపప్పు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఈ పచ్చడి. తర్వాత పసుపు వేసి ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్లో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.